హలో అండి అందరికీ. ఈరోజు మా ఊళ్ళో వనభోజనాలు అంటే శ్రీరామనవమి తర్వాత వనభోజనాలకు వెళ్తారు. అంటే రాముడు వనవాసం చేశారు కదా, అందుకోసం మనం కూడా చేయాలి అన్నట్టు మా ఊర్లో ప్రతి ఇయర్ వనభోజనాలకు వెళ్తారు. అంటే ఊర్లో ఎవరు వండుకోకుండా అందరూ అడవులకు వెళ్ళి ఒకరోజు అక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత ఈవినింగ్ అంతా తిరిగి వస్తారు. ఇది మా ఊరి కట్టుబాటు. ప్రతి ఇయర్ ఇలా వనభోజనాలు చేస్తారండి. ఇలా డ్రమ్స్ అన్నీ తీసుకొచ్చి అంతా ఇది చేసేస్తారు. ఇంకా మేమైతే మా తోటలోకి వచ్చినామండి. ఇక్కడ మా అమ్మ వాళ్ళు, మా వదిన అందరూ వంట చేస్తూ ఉన్నారు. మా పెద్దమ్మ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తే త్వరగా పనులు అయిపోతాయని ఇక్కడ ఆలు ఫ్రై, పాయసం, పరమాన్నం, చిత్రాన్నం, ఆలు ఫ్రై, రైస్ ఇవన్నీ అన్నీ వంట చేసుకునేది అయిపోయిన తర్వాత ఫస్ట్ దేవుడికి ప్రసాదం పెట్టేసి రావాలి. దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాతనే మనం తినాలి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత చేసేది ఇక్కడ అందరం కలిసి తిందామన్నట్టు. మా తోట పక్కనే అరటి తోట ఉంది. ఆ అరటి తోటల నుంచి ఒక ఆకు కొట్టుకొచ్చుకొని అందరం బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని అందరం కూర్చొని ఆ అరిటాకులో అన్నీ వడ్డించుకొని తిన్నాము. అన్నీ చక్కగా మాట్లాడుకుంటూ అది ఇది అనుకుంటూ అని చెప్పుకుంటూ అన్నీ తింటూ అట్లా టైం స్పెండ్ చేసామండి. ఇక్కడ ఏమో ఒకరు వడ్డిస్తూ ఉంటే మిగతా వాళ్ళని తింటూ ఉన్నాము. ఒకరు ఇంకా వంట చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ రోజంతా ఇలా తోటలోనే టైం స్పెండ్ చేయాలి. తినడం, ఇంకా ఉయ్యాలలు కూడా వేసుకుంటారు. మాకు ఉయ్యాల వేసుకోవడానికి అంత కన్వీనియంట్గా లేదు. సో అందుకే మేము ఉయ్యాల అవన్నీ వేసుకోలేదు.